is the subject, not the object. ఇంతవరకా? అంటే ఇంతవరకు చదివాను, ఇంత నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా? ఈ సెంటెన్స్ నుంచి చెప్పండి మేడం. Whole difficulty is expressed in a single statement. The Atman is the subject, not the object. సబ్జెక్ట్ అంటే కర్త, చేసేవాడు, అంటే చూసేవాడు కూడా ఆత్మే. అంటే చూడబడేది కాదు, చూసేవాడే సబ్జెక్టే ఆయన. Thus, he cannot be manipulated by an instrument. ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే ఏదైనా ఒక పరికరంతో మాత్రం అతన్ని మనం మ్యానిపులేట్ అంటే తెలుసుకోలేము, దాన్ని బయట పెట్టలేము. Speech, mind and intellect are signified by the terms pravachanena medhaya. Pravachanena medhaya. అంటే మేధాయ మీన్స్ ఇంటెలెక్ట్ అండ్ బుద్ధి. మేధస్సుతోటి ప్రవచనం అంటే మాటలు చెప్పగలం. బుద్ధి వల్లే మనం అన్ని మాటలు చెప్పగలుగుతున్నాం. Speech is indicative of all senses. అంటే మనం మాట్లాడే మాటలు అన్ని ఇంద్రియాలని సూచిస్తున్నాయి. So, not through them, not through the mind, not through the intellect can the Atman be realized. అది అంటే ఇంద్రియాలతో కానీ బుద్ధితో కానీ ఆత్మతత్వాన్ని మనం పట్టుకోలేము. Because the faculties have a tendency to move outward. ఎందుకంటే ఇవన్నీ కూడా బాహ్యంగా తగిలేటటువంటి ఒక టెండెన్సీ ఉంది. టెండెన్సీ అంటే అలాంటి ఒక స్వభావం ఉంది. They catch the object, not the subject. అవి ఆబ్జెక్ట్ నే అంటే దేన్ని అయితే పట్టుకోవాలి వాటినే పట్టుకుంటాయి, కానీ సబ్జెక్ట్ కాదది. The mind never catches the mind. మనస్సు ఎప్పుడు పట్టుకోలేదు. Both the mind and intellect work on the dictate of the senses, which are untrustworthy. అంటే నమ్మదగినవి కావన్నమాట ఇంద్రియాలు. ఈ మనస్సు మన బుద్ధి కూడా నమ్మదగని కాని ఇంద్రియాల మీద ఇంద్రియాల కోసం చెప్తాయి, ఆధారపడుతున్నాయి. అంటే అర్థమైందా? ఇంద్రియాలను మనం నమ్మలేము. మన బుద్ధి మన మనస్సు కూడా ఇంద్రియాల మీద ఏవైతే నమ్మదగినవి కావో వాటి మీద ఆధారపడుతున్నాయి. అర్థమైందా? Yes, madam. Concluding that all reality is confined to phenomena. అంటే ఫినామినా అంటే ఇన్సిడెంట్స్ అన్నమాట. ప్రతి రియాలిటీ కూడా అంటే జరిగేటటువంటి వాటి మీదనే కన్ఫైన్ అయిపోతుంది. కన్ఫైనింగ్ దట్ అంటే ఏ రియాలిటీ అయినా జరిగేటటువంటి సంఘటన మీదనే పరిమితం అయిపోతుంది. Yes. Any description of the Atman is given by them and they cannot conceive of anything other than objects. ఎనీ డిస్క్రిప్షన్ ఆఫ్ ఆత్మన్ అంటే ఆ సంఘటనల వల్లే ఆత్మని కూడా మనం డిస్క్రైబ్ చేస్తున్నాం. నాట్ ద and they cannot conceive of anything other than objects. అది అంటే ఈ సంఘటనలో ఇవన్నీ కేవలం ఆబ్జెక్ట్స్ నే తప్ప మిగతా దాన్ని కూడా అంటే పొందలేదు. This mystery of Atma Sakshatkara is given in the second half of the verse. ఈ ఆత్మ సాక్షాత్కారం అనే మిస్టరీ సెకండ్ హాఫ్ అంటే శ్లోకంలో ఉంది. The Atman chooses the Atman. ఆత్మని ఎన్నుకుంటుంది. God chooses God. It is self-employed.
ఓకే, ఏంటండి? It is self-efflorescence. అంటే ఎఫ్లోసెన్స్ అంటే వికసించడం లాగా. సెల్ఫ్ ఎఫ్లోసెన్స్ అంటే ఒక్కసారిగా బయటికి బస్ట్ లాగా. అంటే ఎఫ్లోరసెన్స్ అంటే మళ్ళీ పుస్తకం వచ్చిన ఎఫ్లోసెన్స్ అంటే వికసించడం. అంటే సెల్ఫ్ ఏమో వికసించింది. To such a fortune, వికసించడం అంటే సెల్ఫ్ బహిర్గతం అవడం. దానంతట అదే వికసిస్తుంది. స్వయం వికసితం అండి. వికసితం అంటే రివిలేషన్ ఉన్నదే బయటకు వస్తుంది, అనిపిస్తుంది. అర్థమైంది. To such a fortunate being who has so withdrawn himself into himself that he is indistinguishable from the supreme subject. అంటే తన నుంచి తనే వేరైపోతుంది. మళ్ళీ అది ఎంత ఫార్చునేట్ సబ్జెక్ట్ అంటే ఎంత గొప్ప సబ్జెక్ట్. హూ హ్యాస్ సో withdrawn himself into himself. తాను తనలోకే విత్డ్రా అయిపోతుంది, అంటే ముడుచుకుపోతుంది. That he is indistinguishable from the supreme subject. అంటే ఆ సుప్రీం సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని నుంచి నేను వేరుపరచలేకపోతున్నాను. To such a one is the Atman revealed not by process but spontaneously. అటువంటి స్థితిలోనే ఆత్మతత్వం రివీల్ అవుతుంది, కానీ ఏ ప్రాసెస్ తో మాత్రం అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోగలదు, దాని అంతా అదే వికసిస్తుంది, కానీ ఏ పద్ధతుల వల్ల It is spontaneously. అది స్పాంటేనియస్ అంటే అప్రయత్నంగా. అంటే మనం చేయాల్సింది ఏంటంటే అడ్డులన్నీ తొలగించేసుకోవడం. అప్పుడు అంటే ఇంద్రియాలని మనస్సు బుద్ధి ఆశ్రయించకుండా దాని మీద ఆధారపడకుండా అవన్నీ వదిలేసినప్పుడే దానంతట అదే వికసిస్తుంది, అంటే కనిపిస్తుంది. స్పాంటేనియస్ అంటే అప్రయత్నంగానే ఏ ప్రయత్నం చేయగలదు, దాన్ని ఎక్కడి నుంచో తెచ్చిపెట్టలేదు. ఇక్కడ ఇన్స్టాంటేనియస్లీ మేడం. ఇన్స్టంటేనియస్లీ అంటే కూడా వెంటనే అన్నమాట. ఇన్స్టంట్ నుంచి ఇన్స్టంటేనియస్ వచ్చింది. It is a timeless flash of a sudden consciousness which is called. అక్కడ వర్డ్ అర్థం కాలే. ఇట్ ఈస్ టైమ్లెస్. It is a timeless flash of a sudden consciousness which is called Atma Sakshatkara. అదండి ఇక్కడ మెయిన్ పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. టైమ్లెస్ అన్నారు అంటే ఇట్ టేక్స్ నో టైం. అది స్ప్లాష్ లాగా ఆత్మ సాక్షాత్కారం క్రమక్రమేణా జరగదు. ఇట్ హిప్లెస్ సడన్లీ, అంటే వితౌట్ ఎనీ టైం. దిస్ నో టైం, సమయం అన్న సంబంధం లేకుండా అది ఆత్మ సాక్షాత్కారం ఫ్లాష్ అవుతుంది. ఫ్లాష్ అయినట్టుగా ఒక్కసారిగా. అర్థమవుతుందా? అక్కడ నో టైం. It comes by the maturity of one's sadhana. ఒక వ్యక్తి యొక్క సాధన మీద ఆధారపడి, దాని యొక్క పరిపక్వత మీద ఆధారపడి అది జరుగుతుంది. ఎంత తీవ్రతరమైన సాధనతో ఉంటున్నాడో అంత బాగా అది అవుతుంది. అంటే ఎంత తీవ్ర తపనతో ఆయన ఉంటేనే ఆ సాధన చేయగలుగుతాడు. ఆ సాధన మీద ఆధారపడి అట్రాక్షన్ ఏ పరిస్థితిలో ఉన్నా జరుగుతుంది. వాళ్ళు నడుస్తున్నది కూర్చున్నప్పుడు ఎలా అంటే ఎంతలో కాకపోయినా. మేడం మీ వాయిస్ క్లారిటీగా వినిపించట్లేదండి. అంటే ఏ అవస్థలోనైనా జరుగుతుంది. అంటే కూర్చున్నా, నిల్చున్నా, చేరబడుతున్నా, ఏ అవస్థలోనైనా ఫ్లాషింగ్ జరుగుతుంది. ఆ తీవ్ర తపన దాని క్యారెక్టరిస్టిక్. The links. Clear, madam. Yeah, yes, madam. The links of this process are indescribable. ఈ ప్రాసెస్ కి కావలసిన అంటే లింకులు ఉంటాయి, అవి మాత్రం వర్ణించలేము. అంటే దానికి సంబంధించినటువంటి తత్వాలేని కూడా మనం ఇండిస్క్రైబుల్ అంటే వర్ణించలేము. The last occurrence is such that it cannot be regarded as an effect of all the preceding ones. అది 5వ పాయింట్ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సింది.
అది ఇంత ప్రయత్నం చేసాక కదా మనకు ఆత్మతత్వం వచ్చిందని అని ఫీల్ అవుతాం కదా. అదేంటంటే ఇంతటి వల్ల వచ్చింది కనుక ఇది ఆబ్జెక్ట్ అనుకోవడానికి లేదు. అదొక మనం పొందవలసింది ఏం కాదు, అదే సర్వస్వమై ఉంది కదా. అందుకని మాటలకి పొందవలసింది అంటున్నాం కానీ అది కర్త కర్మ సమస్తం అదే అయ్యింది. It cannot be regarded as an effect of all the preceding ones, though it comes as a result of these. కష్టపడి ఇంతకు ముందు చేసిన వాటి ఫలితంగా మాత్రం ఇది వచ్చిందని మనం అనలేం. అది ఎఫెక్ట్ అంటే ఓకే, it is beyond the causational process. అది అంటే కార్యకారణ సంబంధానికి అతీతంగా ఉంటుంది ఇది. ఇక్కడ ఒక శ్లోకం వచ్చింది మేడం. నా విరతో దుశ్చరితాత్ నా శాంతో నా సమాహితః. ఒకసారి అండి, నా విరతో దుశ్చరితాత్ నా అవిరతో అనుకుంటున్నాడు. దుశ్చరితాత్ నా శాంతో నా సమాహితః. ఓకే, నా శాంతో మానసో వాపి ప్రజ్ఞానేన ఏన మాప్నుయాత్. అది ప్రజ్ఞానం వల్లే అది మనకి అప్నుయాత్ అంటే పొందపడుతుంది. నా శాంతి అని మీరు అన్ని ఎలాగ మీనింగ్ ఇచ్చేదే చదవండి. దుశ్చరితాత్ చెడు ప్రవర్తన నుండి, నా అవిరతః వైదొలగని వాడు, నా అశాంతః ఇంద్రియ నిగ్రహం లేనివాడు, నా అసమాహితః ఏకాగ్రత లేనివాడు, నా అశాంత మానసః వా అపి మనస్సులో ఉద్రిక్తత ఉపశమించని వాడు, ప్రజ్ఞానేన విజ్ఞానం చేత, ఏనం ఈ ఆత్మను, నా ఆప్యాత్ పొందలేడు. అది అంటే ప్రజ్ఞానం చేత కూడా పొందలేట. ఒకసారి చదవండి. దుష్ప్రవర్తన నుంచి వైదొలగని వాడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు, మనస్సు ఏకాగ్రం చేసుకోలేనివాడు, మనస్సులో ఉద్రిక్తత ఉపశమించని వాడు, ఇటువంటి వారు ఎంత జ్ఞానవంతులైనప్పటికీ ఆత్మను పొందలేరు. అది అది అంటే వాళ్ళు ఎంతో జ్ఞానం ఉన్నా సరే ఈ రకమైన లక్షణాలు, మనసులో శాంతం లేదు, ఉద్రిక్తత ఉపశమింపలేదు, అటువంటి వాళ్ళు ఆత్మతత్వాన్ని పొందలేరు. There is no chance of success in any walk of life without moral purification. అది అంటే జీవితంలో నైతికమైనటువంటి, అందుకే నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, నైతికమైన విలువల మీదే ఆధ్యాత్మిక సౌధం ఉంది. మోరల్ ప్యూరిఫికేషన్ లేకపోతే మాత్రం సంభవం కాదు. There is a quotation, madam. Not he who has not ceased from bad conduct. ఎవరైతే చెడు ప్రవర్తన నుంచి ఆపలేదు, అంటే ఎవరైతే సీజ్డ్ అంటే స్టాప్, బ్యాడ్ కాంటాక్ట్ ఎవరైతే ఆపలేదో, not he who has no tranquility within, ఎవరికైతే ఆంతరంగిక శాంతి లేదో, not he who has no collectedness of thought can hope to achieve this Atman. అంటే కలెక్టెడ్నెస్ ఆఫ్ థాట్ అంటే అంటే ఏమంటారు తెలుగులో ఇంటిగ్రేషన్ అనేది, అంటే అలాంటిది ఎవరికైతే ఇంటిగ్రేషన్ ఏమంటారండి, సమగ్రమైన ఆలోచన విధానం, సమగ్రం కూడా అంటే అన్ని ఏంటండి అదే చెప్పాను మేడం, సమగ్రమైన అంటాం కదా, అంటే అన్నిటినీ కలయిక, అంటే అంటే ఒక థాట్ ఒక దాని మీదే, అన్ని ఆలోచనలు ఒకే దాని మీద ఉండేటటువంటి స్థితి లేదనుకోండి. అంటే డిసిపేటెడ్ గా ఒక క్షణం ఒక ఆలోచన, ఒక క్షణం ఒక ఆలోచన అలా ఉన్న, అది డిసిపేషన్ అంటాం. అలాంటి వాడి సంభవం కాదు. అంటే దేని మీద ఆలోచించాలంటే అన్ని ఆలోచనలు దాని మీదే ఉండాలి. అటువంటి స్థితి లేని వాడికి అది సంభవం కాదు. A person should cease from every kind of evil in thought, word and deed. అంటే మాటలో గాని, ఆలోచనలో గాని, పనిలో గాని ఏ రకమైనటువంటి
ఈవిల్ అంటే చెడు అనేది లేకుండా ఉండాలి. చూసారా ఇప్పుడు ఎంత బాగా ఉందో విషయం. అంటే ఆత్మతత్వం కదా కావాలి, నాకు మోరల్ వాల్యూస్ లేకపోతే ఎలాగా అన్నది కాదు. మోరల్ వాల్యూస్ అన్నది చాలా ఎసెన్షియల్. ఒకటి మోరల్ వాల్యూస్ అంటే ఆత్మతత్వం వచ్చింది, అది కూడా మళ్ళీ ఆలోచించాలి. అందుకని మోరల్ వాల్యూస్ అంటే నైతికమైన విలువలనే పునాది పైన ఆధ్యాత్మిక సౌధం ఉంటుంది. అది చాలా ఎసెన్షియల్. మళ్ళీ లేకపోతే అంత సున్నితమైన ఆత్మతత్వం మనకి గోచరం కాదంటే మనం పొందలేం. And then achieve calmness of the senses and then of the mind and intellect. అది అంటే ఇంద్రియాలు శాంతంగా ఉండాలి, పరిగెట్టకుండా, మనస్సు, బుద్ధి, అప్పుడు మాత్రమే మనకి ఆత్మతత్వం అన్నది అనుభవంలోకి వస్తుంది. The three words na virata, na sharata, na santamanasa represent three processes of self withdrawal. అది అంటే 3 రకాలుగా మనం విత్డ్రా చేసేసుకుంటాం. అంటే ఇంద్రియాల నుంచి బయటకు వెళ్ళిపోకుండా, మనస్సు బయటకు వెళ్ళిపోకుండా, బుద్ధి ఇటువంటి వెళ్ళకుండా అన్నిటినీ మనం ఏకాగ్రం చేసుకుంటున్నాం. అంటే ఈ మనలోనే ఉంచేసుకుంటున్నాం. ఆ తత్వం, ఆ స్థితి మాత్రమే ఇటువంటి ఆత్మసాక్షాత్కారానికి దోహదం చేస్తుంది. అంటే బుద్ధిమానాన్ని బుద్ధి ఇటు, మనస్మానాన్ని మనస్సు, ఇంద్రియాలమానాన్ని ఇంద్రియాలు అటు వెళ్తున్న వాళ్ళకి అది సంభవం కాదు. In the lowest stage, we behave like animals, committing harms of various kinds. అది మనం అదే అందుకే థియోసాఫికల్ సొసైటీలో లోయర్ మెంటల్ నేచర్, హయ్యర్ మెంటల్ నేచర్ అని 2 ఉంటాయి. మనం లోయర్ మెంటల్ నేచర్ అంటే నేను శరీరాన్ని అనుకున్నప్పుడు అదంతా కూడా మనకి జంతువుల బిహేవియరే ఉంటుంది. అంటే అసూయ, ద్వేషము, నా ఆహారం ముఖ్యం, మరొక వాళ్ళని కూడా అణిచేసి మరి నేను పొందాల్సింది. ఇప్పుడు మనలో చాలా మంది కాంపిటీషన్ అవే చేస్తుంది. అంటే ఇంకా మిగతా అందరినీ అణిచేసి నేను పొందాలి, అదంతా కూడా యానిమల్ టెండెన్సీ. సో లోయెస్ట్ స్టేట్ లో మనం కూడా యానిమల్స్ లాగా ఉంటున్నాం. Committing harms of various kinds, a gross attitude of the tendency to see ourselves. ఒకసారి అంటే రకరకాల హాని చేస్తుంది దానివల్ల. అంటే ఎన్నో రకాలుగా మనం హాని చేస్తూ ఉంటాం. A gross attitude of the tendency to see ourselves separate from each other. అది అంటే మనని మనం సెపరేట్ గా చూసుకోవాలి అనే ఒక గ్రాస్ అంటే స్థూలమైన టెండెన్సీ. This apparent isolatedness of individuals and things, which itself is due to wrong thinking. అంటే ఇది రాంగ్ థింకింగ్ వల్ల వస్తుంది. అంటే తనని సెపరేట్ చేసేసుకోవడం, నేరుగా ఉన్నాను అని. Is affirmed by evil conduct. అది అటువంటిది ఈవిల్ కండక్ట్ అంటే చెడు బిహేవియర్, చెడు రకమైన వ్యవహారం వల్లే మనకు వస్తుంది. మనం పెద్దగా వ్యవహరించడం, పెద్దగా ఆలోచించడం వల్లే ఇటువంటిది సంభవం. While all is interrelated, we see it as differentiated. అన్ని ఒకదాంతో ఒకటి ఇంటర్ రిలేటెడ్ సంబంధం ఉన్నది. అటువంటిప్పుడు దీన్ని మాత్రం వేరుగా చూస్తాం. This itself is bad enough and is called a metaphysical evil. ఇది దాని అంతటిదే చెడుది. దాన్ని మనం మెటాఫిజికల్ అంటే భౌతికమైన చెడు అంటే బాహ్యమైనటువంటి పనులు అవన్నీ భౌతికమైన చెడు. ఇది భౌతికానికి అతీతం. అంటే ఏంటి? మానసికం, ఇంకా ఇంకా అతిథి లెవెల్లో ఉన్న చెడు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఈవిల్ టెండెన్సీ ఉంది, బట్ భౌతికంగా నేను మంచిగా మాట్లాడవచ్చు, బట్ నా ఈవిల్ టెండెన్సీ మాత్రం అది భౌతికానికి అతీతమైనది. అర్థమైందా ఇది? ఇంకొకసారి చెప్పండి మేడం. అంటే మెటాఫిజికల్ అంటే బియాండ్ ఫిజికల్. అంటే భౌతికమైన చిత్తే నేను శరీరంతో చేసేది, మానసికంగా ఉన్నది కనబడదు. నేను ఇంకొకరి హాని కోరుతున్నాను, వాళ్ళకి హాని చేయాలని. అది ఏంటవుతుందంటే మెటాఫిజికల్ హార్మ్ అవుతుంది. అది మెటాఫిజికల్ టెండెన్సీ కదా.
కనబడదు. అలాగా భౌతిక అతీతమైన దాన్ని మెటాఫిజికల్ అంటారు. అంటే బయటికి ఎంత మంచిగా కబుర్లు చెప్తూ ఉన్నా లోపల టెండెన్సీ మనకి అనిపిస్తుంటుందా మేడం? అంటే ఉద్దేశము బుద్ధితో కూడా వీళ్ళు ఎలాగా పాడవుతారు, వీళ్ళకి ఎలా హాని చేయాలి అని ఆలోచిస్తూ ఉండడం అనేది అదంతా బుద్ధితోటి చేసేదంతా మెటాఫిజికల్. బుద్ధి మనసుతో చేసేదంతా మెటాఫిజికల్ టెండెన్సీ కదా, కనబడదు ఫిజికల్ గా. But it is made worse by violence for the acquirement or abandonment of things. ఇది ఇంకా ఎందుకంటే వైలెన్స్ వల్ల తర్వాత అబాండన్మెంట్ ఆఫ్ థింగ్స్ అంటే వస్తువులేమో థింగ్స్ అబాండన్ చేసినట్టు దూరం చేసేయడం వల్ల ఇది మరికొంచెం ఎక్కువ అవుతుంది. Then it becomes a moral evil in addition to the metaphysical one. అప్పుడు మోరల్ ఈవిల్ కూడా అయిపోతుంది, అంటే నైతికంగా కూడా చెడు అనమాట. ఈ మెటాఫిజికల్ అతీతంగా మోరల్ ఈవిల్ కూడా అయిపోతుంది, అంటే అర్థమైనా నైతికంగా చెడు కూడా అయిపోతుంది. The wrong is